ఎమ్మెల్యే డెమోక్రసీ తరఫున ఆయన కోసం కూర్చోలేదు. పేదవాళ్ళ గుడిసెలు కూలగొడితే వాళ్ళకి మద్దతుగానే ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టాడు. ఒక వ్యక్తి కోసమో సొంత ప్రయోజనం కోసమో తన ప్రయోజనమో తన బంధువర్గ ప్రయోజనాల కోసమో కాదు. పీడిత ప్రజలు అక్కడ అన్ని కులాలకు సంబంధించిన పేదవాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు అందరూ ఉన్నారు. అన్ని రకాల కులాల వాళ్ళు అక్కడ ఉన్నారు. గుడిసె లేని వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు. అలాంటి వాళ్ళ గుడిసెల్ని వాళ్ళకి కూలగొట్టారు. అది భూదాన్ భూమి. భూదాన్ భూమి మీద వాళ్ళకేం హక్కు ఉండదు. అసలు గవర్నమెంట్కి ఏం హక్కు? భూదాన్ భూమి అంటేనే తెలంగాణ సాయుధ పోరాట పుణ్యాన ఇదే ఈ వినోబా గారి పుణ్యాన అప్పుడు ఈ భూమిని ఉన్నోళ్ళందరూ పంచుతామన్నారు. ఆ పొట్లాట్లోంచి వెనక్కి జరిగి దాంట్లోంచి వచ్చిన భూమి అది. అలా పేదలకు వచ్చిన భూమిని ఈ ప్రభుత్వం గుంజుకునే హక్కు ఎక్కడిది? ఇవాళ అంటుండే నేను పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను అందులోనే అంటారు. కట్టిస్తానంటే అందులో అంటలే, కట్టిస్తానంటున్నారు. ఆ కట్టించేటో లేదో అందులోనే ఉంచి నిజంగా వాళ్ళు దుర్మార్గంగా ఎవరైనా ఆక్రమించారంటే వాళ్ళ వరకే బయటికి తీసేయచ్చు కదా. ఇల్లీగల్ వీళ్ళందరని మరి పేదోళ్ళందరినీ ఉంచవచ్చు కదా. వీళ్ళని తీసేయటం ఎందుకు? అసలు అక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ ధనవంతులు అంటున్నారు. ధనవంతులు గుడిసెల్లో ఎందుకుంటారండి? ఈగలు, దోమల్లో, కరెంటు లేకుండా, అసలు ఏ సౌకర్యాలు లేకుండా, మంచినీళ్ళు లేకుండా అన్ని ట్యాంకుల్లో తోలకూచుకొని బతుకుతున్నామని వాళ్ళు చెప్పారు మనం అక్కడికి పోయినప్పుడు. వాళ్ళ బాధలు మామూలు. అక్కడే కాదు, ఏ గుడిసెవాసుల పోరాటమైనా అదే. అయినా మనం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే 40 ఏళ్ళు వచ్చింది. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిండు, అనేక హక్కులు ఇచ్చిండు. ఇన్ని సంవత్సరాల సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు దేశం మంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళే చెప్తున్నారుగా పార్లమెంట్లో 80-90 కోట్ల తెల్ల కార్డులు ఇచ్చినాం మేము, బియ్యం ఇస్తున్నామని. అంటే ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు పార్లమెంట్లోనే సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు దేశంలోని. అంటే 50% కంటే ఎక్కువే పేదవాళ్ళు ఉన్నారని అంగీకరిస్తున్నారు. మరి ఈ పేదవాళ్ళకి కనీస బతుకు ఉండొద్దా? ఉన్నోళ్ళేమో కోటీశ్వరులు అవుతున్నారు. ఆదాని, అంబానీలు, అంతకుముందు టాటా, బిర్లాలు, గోయంకలు అందరూ కోట్లు గడిస్తున్నారు. ఇప్పుడు ఇక మంత్రులు అయితే ఎవడన్నా ఒకసారి మంత్రి అయితే మళ్ళీ వాడి ఆస్తులు చూడండి, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ ఆస్తులు చూడండి, అంత పెరుగుతున్నాయి. వాళ్ళకి ఆఖరికి వాడు సేవ చేస్తున్నాను వచ్చి 5 సంవత్సరాలకు ఓట్లకు పుట్టినోడు వాడు జీవితకాలం పెన్షన్ తీసుకుంటాడు. రోజు ఉత్పత్తి సృష్టించే కార్మికుడికి పెన్షన్ లేదు, తీసేశారు. రోజు పనులు చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపద సృష్టించే వాళ్ళకేమో హక్కులు లేవు, పేదవాళ్ళకేమో ఇండ్లు లేవు, దున్నుకోవడానికి భూమి లేదు. మరి వీళ్ళు ఎవరి కోసం అంటే చట్టాన్ని ఉన్నోడికి చుట్టంగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. లేకపోతే మొన్న మేము పోయినప్పుడు మేము అన్నది ఏంటంటే ఒక మెమోరాండం ఇస్తున్నాం. మేము అంబేద్కర్ భవన్లో మాట్లాడినాం, ఆ నుంచి గుడిసెల దగ్గరికి పోయినాం, ఆడ మాట్లాడినాం. ఆ తర్వాత ఆ మంత్రి ఆడికి వచ్చిందంటే సరిపోయి ఒక మెమోరాండం ఇద్దామని పోయినాం. డిస్కస్ చేస్తే ఏమన్నా మాట్లాడతాడేమోనని పోయినాం, మెమోరాండం ఇస్తామని పోయినాం. పోతే తీసుకున్నానో ఏదో చెప్పాలి కదా, నెట్టి కొట్టేసి చేశారు. నాకు కూడా ఇక్కడ దెబ్బ తగిలి 3 రోజులు ఇంతలా వాసింది. మా అంతకుముందే మా వాడికి చెయ్యిరిగింది, మధు అనే అతనికి. మరి మా పిల్లల్ని కూడా నెట్టేశారు. అందరిని లోపలికి దొబ్బి వాడి ప్రెస్ మీట్ అయిన తర్వాత రాత్రి 8:30-9:30 తర్వాత రఘునాథపాలెంలో ఉంచారు మమ్మల్ని తీసుకెళ్ళి. ఆ పోలీస్ స్టేషన్ ఊరు బయట ఉంచి అక్కడి నుంచి మమ్మల్ని అందరిని వదిలేరు. మరి ఏందింత అప్రజాస్వామ్యం? అట్లే వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే కదా. చేసింది ఏంటి? నేరం ఏమైనా చేసామా? సపోర్ట్ చేయటం నేరమా? అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతులని అనుసరిస్తున్న పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం పోట్లాడాల్సిందే. ఎంఎల్ పార్టీ పోట్లాడ కోసం ఏముంది? నేను 75 నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నా, ఆ ఉద్యమంలోనే ఉంటున్నాం. అక్క మా సీనియరే, మేమందరం కలిసి అప్పటి నుంచి పనిచేస్తున్నాం. మేము ఈ ఉద్యమాల్లోనే ఉంటున్నాం. ఇవాళ ఏమంటున్నారు? తీసేస్తాం అందరినీ, మేమంతా ఏదో చేస్తాం, మార్చికి అయిపోద్దండి. మార్చికి పేదవాళ్ళు లేకుండా చేయమనండి. అసలు ఉన్నోళ్ళకి తీసేస్తున్నారు, ఇల్లే తీసేస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతోటి మొదలేశారు. మూసీ ప్రక్షాళనతో ఇల్లు ఇస్తామంటున్నారు. ఆ ఇచ్చేదేదో ముందు ఇక్కడ ఇచ్చినాం, ఎందుకొని పోండి మీరు అందరూ అని చెప్తే మరి వద్దనుకుంటే పోతాం కదా. ముందే మనమే ఖాళీ చేసిపోతాం కదా మంచి ఇల్లు ఇస్తే. వాడు తీసేసిన తర్వాత నేను ఇస్తానంటాడు. తీసేసిన తర్వాత ఇచ్చేది ఇస్తాననేటోడు ముందే అలా ఏర్పాటు చేసిన తర్వాత వాలంటరీగా మనమే వెళ్ళిపోతాం. అప్పుడు వాడిని బాగు చేసుకోమనండి. అందుకే ఇట్లాంటి అనేక తప్పుడు పద్ధతులు అనుసరిస్తూ పాలక వర్గాలు రూపాయికే మోడీ గెలవంగానే 1200 ఎకరాలు ఇచ్చిండు దానికి గుజరాత్లో. నిన్న మొన్న 2800 ఎకరాలు ఇచ్చారు ఎడ్మాన్ చంపిన తర్వాత అడవుల్లో. ₹1 99 పైసలకి 30 సంవత్సరాలు లీజ్, 50 సంవత్సరాలు 90 సంవత్సరాలు లీజ్ ఇస్తున్నారు. ₹1కే 99 పైసలకే, ₹1 లోపే 99 పైసలకి లీజ్ ఇస్తున్నారు.
ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తాడు, ఎవడికి చేస్తాడు? ఆ కాళ్ళ కింద ఉన్న ఆదివాసీల గుడిసెల కింద, ఆదివాసీల పోడు కింద, ఆదివాసీల తిండి కింద ఉన్న వాళ్ళ కింద గుట్టల కింద ఉన్న సంపదను దొంగిలించడానికి వీళ్ళందరూ కుట్రలు చేసి వాళ్ళందరినీ సాగు కొడుతున్నారు. ఖగారు పేరుతో చంపింది ఎవరు నువ్వు తెలుసా అండి? ఫస్ట్ ప్రారంభించిన రోజు 6 నెలల పసిపాపని. ఆమె ఏమి నేరం చేసింది? ఇవాళ అందరినీ మేము చేసి వేస్తామంటున్నారు. మీరందరూ గట్టిగా మాట్లాడితే కూడా మీరందరూ కూడా ఏదో ఒకటి మీకు తగిలిస్తారు, బ్యాండ్ తగిలిచ్చే మీరు అడుగుతారా అని ఇప్పటికే అనుచీడికి నెట్టేశారు కదా. ఆ తర్వాత ఇంకొక బ్యాండ్ వేసి మన జైల్లో ఉంచడమా చంపడమా ఏదో ఒకటి చేసే పని ఉంటుంది. ఇట్లా దుర్మార్గమైన పద్ధతి పాలకులు అనుసరిస్తున్నారు. దీనికి ప్రజలందరినీ చైతన్యపరిచి ఉద్యమాలు సృష్టించడమే లక్ష్యం. అట్లా పేదవాళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేస్తున్నా మనందరం తప్పనిసరి భాగస్వామ్యం అవుతాం. మీరందరూ కూడా వాలంటీర్గా భాగస్వామ్యం అవుతున్న విశాఖరావు మహారాజు గారికి అభినందనలు తెలియజేస్తూ మేము వెంట ఉంటాం, ఉద్యమాల్లో ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఎంఎల్ పార్టీ ఎప్పుడైనా పేదవాళ్ళ పక్షానే ఉంటుంది, ఉద్యమాల్లో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములు సార్. ఇప్పుడు ఈ న్యాయమైన పోరాటానికి మీ మద్దతు తెలియజేసి అదేవిధంగా ఎప్పటికీ ఈ న్యాయమైన పోరాటానికి సపోర్ట్గా ఉంటామని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇప్పుడు ఝాన్సీ మేడం గారు POW నేషనల్ కన్వీనర్ గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తారు. కొంచెం మిస్టేక్ జరగాలి, కొంచెం జరుగు అట్లా ఎట్లా పోతుంది, కష్టమే, కొంచెం కష్టమే. అదే అలవాటుగా పెట్టుకోవడం తప్ప ప్రత్యేకంగా ఇట్లా పెట్టడం అనేటువంటిది లేదు. అది చాలా నీరసం. 3 రోజులు ఏమి తినకుండా ఉండడం అనేటువంటిది చాలా నీరసాన్ని కలిగిస్తుంది. నిజంగా ఎందుకు నిరాహార దీక్ష చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోరాటం చేస్తున్నారు. మా నివాస హక్కులు మాకు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వాళ్ళు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. దానిలో మేము కూడా రోజుకొకసారి మా వాళ్ళు కూడా వెళ్ళి ఆ పోరాటాల్లో భాగస్వాములు అయ్యి వస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నేను అది చేస్తా ఇది చేస్తా అని వాగ్దానాలు చేయడమే కానీ, మరి ఇన్ని రోజులైంది, కనీసం దాదాపు అనుకుంటా నేను 15 రోజులైంది. ఈ 15 రోజుల పాటు వాళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడుంటున్నారు, ఎట్లా పడుకుంటున్నారు అనేటువంటి విషయం ఈ ప్రభుత్వానికి పట్టలేదు. తీసుకుపోయారు, అంబేద్కర్ భవన్లో పెట్టారు. ఆ అంబేద్కర్ భవన్లో అందరి సామాన్లు ఆ కూలగొట్టిన తర్వాత ఆ కుప్పలు
తీసుకెళ్ళి ఆ భవన్లో పడేశారు. మేము వెళ్ళే నాటికంటే నేను బహుశా 4th డేనో 3rd డేనో వెళ్ళా. వెళ్ళేటప్పటికి వాళ్ళకి తిండి ఎవరో తీసుకొచ్చి పెట్టారు పాపం. వాళ్ళని ఏమంటున్నారంటే, ఇక మీ ఊర్లకు మీరు పోండి, వెళ్ళిపోండి, ఇక్కడ ఏం లేదు, ఇళ్ళు పోయినాయి, మీ సామాన్లు అందులో ఏమైనా ఉన్నాయేమో మేము వేసిన సామాన్ల నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే నిజంగా అనిపించింది, అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మాకు ఇల్లు కావాలి, మాకు ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగిన వాళ్ళు కాదు. వాళ్ళంతటా వాళ్ళు ఏదో చిన్న పని, చితక పని, హమాలి పని చేయడమో, లేకపోతే ఇళ్లలో పని చేయడమో, తమ పిల్లలు సాదుకోవడానికి ఆడవాళ్ళు రోజువారి పనులకు పోతూ అక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఇళ్ళు వేసుకున్నారు. వేసుకున్నటువంటి ఇళ్ళని 14 సంవత్సరాల తర్వాత, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 14 సంవత్సరాల తర్వాత ఇవాళ తీసి మొత్తం బుల్డోజర్ లాగా తీసుకొచ్చి మొత్తం కూల్చేసినటువంటిది ఉంది. ఒక్కొక్కళ్ళ కన్నీటి బాధ చూస్తుంటే నిజంగా అనిపించింది, ఆడవాళ్ళు 12-13 సంవత్సరాలు ఒక గూడు దొరికింది, ఒక నీడ దొరికింది, ఈ నీడలో మా పిల్లల్ని మేము పెట్టుకుని ఎట్లోకట్లా జీవించగలుగుతాము అనే ఒక విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాలను ధ్వంసం చేశారు. వాళ్ళ జీవితాల నుంచి మొత్తంగా అసలు ఇక మేము ఎట్లా బతకాలి, చావు తప్ప మాకు మరొకటి లేదా అనేటువంటి స్థితికి నెట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి అది ఇవాళ. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని పట్టించుకోదు. పట్టించుకోకపోతే ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాం, చేసుకుందాం, ఈ పని ఆ పని బతుకుదాం అని ప్రజలు చూస్తే కూడా అలాంటి జీవితాన్ని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తుంది ఆ ప్రాంతంలో. అదొక్కటే కాదు, అక్కడ ఇవ్వాలి వాళ్ళు చెప్తుంది ఏంటి, ప్రభుత్వం కూడా మేము ఇస్తాం, నువ్వు ఇచ్చేదేంటి, ఒకళ్ళు ఇచ్చేదేంటి, అదంతా ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. ప్రభుత్వం సొమ్ము అంటేనే ప్రజల సొమ్ము. భూదాన్ పోచంపల్లి, భూదాన్కి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆయనే చెప్తున్నాడు కదా, అధ్యక్షుడు, ట్రస్ట్ అధ్యక్షుడే చెప్తున్నా, మేము ఇచ్చాం వాళ్ళకని, నీకేం హక్కు ఉంది? అసలు కూలగొట్టే హక్కు లేనటువంటి నువ్వు ఆ ఇల్లు ఎందుకు కూల్చాలి? ఇవాళ ఎందుకు ఇస్తాననాలి? వాళ్ళంతా కష్టపడి ఒక్కొక్క ఇల్లు 20 లక్షలు, 10 లక్షలు, 3 లక్షల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడే మామూలు గోడలు కట్టుకొని ఉన్న రేకులు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇదంతా వాళ్ళకి కూడాలంటే నీకేం కష్టం కాకపోవచ్చు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అది కష్టం కాకపోవచ్చు. కానీ ఒక పేదవాడికి ఆ గూడు ఏర్పరచుకోవడం అంటే ఎంత కష్టపడితే అది ఏర్పడింది అనేటువంటి ధ్యాస ఈ ప్రభుత్వాలకి లేదు. ఈ ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఈ ఆలోచించినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళ కోసం పోరాటం అనేటువంటిది విశారదన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, సపోర్ట్ చేసే పార్టీలు ప్రధానంగా చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది న్యాయమైనటువంటి పోరాటం. ఇవాళ భారత్ జోడో యాత్ర చేశాడు, చేసి ఏం చెప్పాడు ఆయన? మీకు అందరికీ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం, బడుగు బలహీన వర్గాలకి ఒక న్యాయమైనటువంటి పాలన అందిస్తాను చెప్పాడు. చెప్పి చేసింది ఏంటి ఇవాళ? అంతకుముందు ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా కనిపించేటట్లు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎక్కడైతే ప్రజలు పోరాడతారో, ఎక్కడైతే ప్రజలు సంఘటితంగా నిలబడతారో అక్కడ మాత్రమే హక్కులు సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ పోరాటంలో కూడా, ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో కూడా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము అందులో కలిసి చేస్తున్నాం. అదే క్రమంలో మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి కూడా మద్దతుగా ఇవాళ వచ్చి మా సపోర్ట్ని తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇది ఒక్కటే కాదు, ఇవాళ కేవలం వెలుగుమట్లు ఒకటే కాదు, ప్రభుత్వము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తుంది. చాలా ఆ సేకరణ చేసేదానిలో ఉన్నత వర్గాలకు సంబంధించిన, అగ్రకులాలకు సంబంధించిన భూములు ఏం పోవడం లేదు. వాళ్ళ భూములకి ఏ డోకా లేదు. ప్రభుత్వం ఎవరైతే వెనుకబడిన వర్గాలకి, దళితులకి, ఎస్టీలకి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటినే ఎక్కువ స్వాధీనం చేసుకుంటా ఉంది. అవే ఎక్కువ పోతున్నటువంటి పరిస్థితి ఇవాళ చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా మనం నిలబడాలి. కేవలం వెలుగుమట్లే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ నిర్వాసితులను చేసినా, ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా రేపొద్దున్న నిర్వాసితులు 5,000 ఎకరాలు భూమి, మేము ఒక కరపత్రం అది వేశాము, 5,000 ఎకరాల భూమి ఇవాళ మూసి పరివాహక ప్రాంతం ఇదేం కొత్తది కాదు.
కొత్తది కాదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే నందనవనం ప్రాజెక్ట్ అన్నాడు. నందనవనం ప్రాజెక్ట్ అయ్యా నువ్వేం నందనవనం చేస్తావు, మా జీవితాలు ఇట్లా ఉన్నాయి. ఈ హైదరాబాదు పట్టణంలో ఏమన్నా మురికి లేకుండా చూసేది ఎవరంటే ఆ మూసి పక్కన ఉన్నోళ్లే. మురికి అయ్యేదేమో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్నాడు అంతనేమో మురికి చేస్తాడు. ఆ పక్కన ఉండి అవి శుభ్రం చేస్తూ హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మురికిని, కాగితాలు, చెత్త, మున్సిపల్ వర్కర్స్గా, ఇళ్లల్లో పని వాళ్ళగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఆ మూసి చుట్టూ ఉంటారు. వాళ్ళు ఇల్లు తీసేస్తారు. ఆ మురికి చేసిన వాడి సంగతి దగ్గరికి అయితే పోరు. అక్కడ కలుషితంలో అయినటువంటిది ఏదైతే వస్తుందో ఆ కలుషితాన్ని తీయడానికి కానీ ఏమీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏమాత్రం దాని గురించి ఆలోచించట్లేదు. వీళ్ళు ఇల్లు తీసేస్తే సుందర నందనవనం అవుతుంది. ఇప్పుడు సుందరీకరణ అంటున్నాడు ఈయన. ఏం సుందరీకరణ? ఎవరి కోసం ఈ సుందరీకరణ? ప్రజలు జీవించడానికి అవకాశం లేని చోట సుందరీకరణ ఉంటుందా? ఎక్కడ సుందరీకరణ ఉండదు. ప్రజలు జీవించే అవకాశాలను కల్పించినప్పుడే, ప్రజలు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే సుందర నందనవనంగా తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోగలుగుతారు, తమ ఉన్న ప్రాంతాలను తీర్చిదిద్దుకోగలుగుతారు, మొత్తం సమాజాన్ని కూడా అట్లా చూడగలుగుతారు. అలాంటి అవకాశాలు ఇవ్వనటువంటి సమాజంలో అలాంటి అవకాశాలు లేకుండా చేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. కమ్యూనిస్టులే కాదు, తక్కిన అందరూ కూడా సంఘటితంగా పోరాడినప్పుడే ఇలాంటివన్నీ మనం తిప్పికొట్టగలుగుతాం. దానిలో మేము కూడా మీతో పాటు నడుస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదములు అక్క. ఇది ఆత్మగౌరవ పోరాటంగా, భూమి సమస్యనే కాదు, ఇది ఆత్మగౌరవంగా. ఎందుకంటే అంత చిన్న గుడిసెలలో కూడా మనం నిర్మించుకోవడానికి చాలా పేదల కోసంగా, న్యాయం కోసం నిలబడుతున్నాం కాబట్టి ధన్యవాదములు అక్క. నెక్స్ట్ ఇప్పుడు అనురాధ మేడం గారిని ఐఎఫ్టిఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. ఇది పట్టుకుంటే సరిపోతుందా? వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అట్లాగే వెలుగుమట్లలో కూల్చినటువంటి చోటనే పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని 3 రోజుల కింద ఖమ్మం వెళ్ళి వాళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి పోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ నిర్మాత విశారదన్ గారిని, ఆయనతో పాటు జాగృతి అధ్యక్షురాలు కవితను కూడా అరెస్ట్ చేయడాన్ని ముందుగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తాం. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మాట్లాడినటువంటి దాంట్లో రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి నినాదం అని, అన్యాక్రాంతమైనటువంటి అన్ని భూములను పేద ప్రజలకు పంచుతామని మాట్లాడినటువంటి పాలకులు, గత పాలకులు దాన్ని అమలు చేయలేకపోయారు. అది చెప్పుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దాన్ని అమలు చేయడంలో విఫలమైనటువంటి దాంట్లో భాగంగానే వెలుగుమట్ల లాంటివి, అట్లాగే మూసీ సుందరీకరణ పేరుతో 1,00,000 కుటుంబాలను రోడ్లు వేయడానికి ఇక్కడ ఒక ప్లాను. వెలుగుమట్లలో ఎప్పుడో భూదాన భూములను పంచుకున్నటువంటి వాళ్ళు, అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి పేదవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిరుపేదలు, 60 గజాలు 80 గజాలు వేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళని కనీసం వితౌట్ నోటీస్తో, ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా కూల్చివేసేటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కూల్చివేసినటువంటి మరుసటి రోజుకెంచల్లి మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, దాని అనుబంధ సంఘాలన్నీ కూడా రోజు లైవ్లీగా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి స్థితి ఉంది. మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ మధు 2వ రోజు తోపులాటలోనే పోలీసులు బాగా లాగటం వల్ల చేయి ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భం కూడా ఈ ఘటనలో కనిపిస్తూ ఉంది. ఆ రోజుకి నుంచి అక్కడ లోకల్గా మా పీడిఎస్, ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ కమిటీ ఝాన్సీ గారు ఇంతకుముందే మాట్లాడి ఉన్నారు. వాళ్ళంతా కూడా రోజు విజిటింగ్స్, రాష్ట్ర నాయకుల నుంచి రోజు ఒక డెలిగేషన్ అక్కడికి పోయి వస్తూ ఉంది. ఆ బాధితులకు మద్దతుగా నిలబడుతూ ఉంది. మేము చెప్పదలుచుకున్నాము, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే,
మీరు 6 గ్యారంటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పాలనను అందిస్తాను, అది 7వ గ్యారంటీ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక దగ్గర నిర్వాసితులైనటువంటి ఒక 850 కుటుంబాలని పరామర్శించడానికి ప్రజాస్వామికవాదులు డెమోక్రటిక్గా పనిచేసి వీళ్ళంతా ఎవరు అన్డెమోక్రటిక్గా యూజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు గతంలో చెబుతూ ఉండేవాళ్ళు వీళ్ళంతా అసాంఘిక శక్తులు, నక్సలైట్లు, రకరకాల పదాలు వాడినటువంటి గత పాలకులు. కానీ ఇక్కడ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇక్కడ రాజ్యాంగం విశారదన్ గారు ముందు పెట్టుకొని కూర్చున్నారు. అక్కడ కవిత గారి దగ్గరికి పోతే కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వీళ్ళు ఈరోజు ఆ నిర్వాసితులకు మద్దతు తెలియడానికి పోతే అక్రమంగా, అంటే ఒక ప్రజాస్వామిక పాలనలో ఒక సంఘీభావం తెలిపినటువంటి తెలియజేయలేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందో కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. అట్లా అంత దుర్మార్గంగా ఖమ్మంలో కూర్చున్నటువంటి వాళ్ళని నిర్దాక్షిణంగా అక్కడికి అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా విచ్చలవిడిగా, అంటే కొన్ని రాజ్యాంగ సూత్రాలు కూడా ఉన్నాయి, పోలీసులు సెక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి, మహిళలను ఎట్లా అరెస్ట్ చేయాలా, పురుషులను ఎట్లా, ఇట్లాంటి వాటికి భిన్నంగా కూడా ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి స్థితి కూడా కనపడతా ఉంది. ఇక ఒక వార్త తెలుస్తా ఉంది, ఈరోజు సాయంత్రం 4 గంటల కల్లా వెలుగుమట్ల బాధితులకు పక్కా ఇల్లు నిర్మిస్తామని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో 3 ప్రధానమైనటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉన్నారు, పొంగులేటి గారు మాట్లాడుతూ ఉన్నారు, తుమ్మల గారు మాట్లాడుతున్నారు. అరే మీరు అంత పక్కా ఇల్లు నిర్మించాల్సిన పరిస్థితే ఉంటే మరి ఇంత గడబడి ఎందుకు జరగాల్సినటువంటి అవసరం ఉంది? ఇది రాష్ట్రాన్ని కుదిపేస్తూ అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైనటువంటి ప్రశ్నను కూడా మేము వేయదలుచుకున్నాం. ఇంకా తెలుస్తా ఉంది, ఒక 350 కుటుంబాలను ఏదో లిస్ట్ అవుట్ చేశారు, ఒక 300 కుటుంబాలకి ఇవ్వబోతున్నారు, క్యాబినెట్ కూర్చోబోతున్నటువంటి వార్తలు కూడా మాకు తెలుస్తా ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్న 300 కాదు, అక్కడ 800 చిల్లర కుటుంబాలు అక్కడ నిర్వాసితులైనరు, ఇళ్లను కూల్చేసారు. ఒక 1000 కుటుంబాలని ఖచ్చితంగా 1000 కుటుంబాలకు అక్కడ మళ్ళీ పునరావాసం కల్పించడంతో పాటు పక్కా ఇల్లు నిర్మించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అట్లాంటి విషయాన్ని ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్లో 1,00,000 కుటుంబాలను రోడ్లో వేసినటువంటి మూసీ సుందరీకరణ పేరుతో లేదా గాంధీ విగ్రహం పెడతామనేటువంటి పేరుతో అక్కడ మధుబన్ పార్కు దగ్గర అన్నట్టు మన విజిటింగ్కి పోయించాం మేము, మా టీం అంతా కూడా సిటీ పార్టీ ప్రజా సంఘాల టీం అంతా కూడా. అప్పుడు మధు పార్కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా పాప రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్, వాళ్ళంతా ఓల్డేజ్ ఉన్నటువంటి అందరూ 60s, 70s, 75, 80s ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు వచ్చినటువంటి చిన్నపాటి ఉద్యోగాలతో వచ్చినటువంటి ఆ పెన్షన్ డబ్బులతో, వాళ్ళు పిఎఫ్ డబ్బులతో కొనుక్కున్నటువంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళు చాలా మాటలు, అక్కడ ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్ప మేము ఒక 58 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే మాకు వచ్చినటువంటి దాంట్లో చివరి శేష జీవితం గడపడానికి ఇవి నిర్మించుకున్నామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. గాంధీ విగ్రహాలు, ఎందుకంటే ఆ సందర్భంగా గాంధీ గారి మనవడు కూడా ఒక కామెంట్ చేసినట్టు కూడా మా దృష్టిలో ఉంది. మా తాతగారు ఎవరిని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను చేసి ఇల్లు కూల్చేసి కట్టమని మేము ఎవరు మా తాత అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కోరలేదు. అట్లా 100,000 కుటుంబాలను తీసేసి గాంధీ విగ్రహాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మూసీ సుందరీకరణ పెట్టో 1,00,000 కుటుంబాలను రోడ్లు అంటే అట్లా అని మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, మూసీని డెవలప్ చేసే దాంట్లో మేము వ్యతిరేకం కాదు. కానీ అది మళ్ళీ కాంట్రాక్టర్ల పేరుతో బడాబాబులకు ఉపయోగపడే పద్ధతిలో ఉండడానికి మాత్రానికి ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన, పేదల పక్షాన సుదీర్ఘ కాలంగా రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, కూడు గుడ్డ నీరు అనేటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు భంగం కలిపితే తెలంగాణ గడ్డ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇట్లాంటి విషయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. పేదల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ హక్కులకు భంగం కలుగుతున్నట్లుగా ఎవ్వరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా మా పార్టీ, మా ప్రజా సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉంటాయి. అందులో భాగంగా విశారదన్ గారు కూడా మేము దాదాపుగా ఈ మధ్యకాలంలో గమనిస్తాము, ఎక్కడ ఇష్యూ జరిగినా కూడా తను వెళ్ళి మాట్లాడుతున్నటువంటి స్థితి, సంఘీభావం తెలుపుతున్నటువంటి స్థితి. అంతేకాదు ఒక ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నాలు కూడా ఈ అనేక ఆటంకాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటికి అండగా ఉంటాం. ఇంతేకాదు ఇంకా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఆదివాసీల భూముల సమస్య కూడా గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల
అయినా కూడా ఇంకా దాన్ని కదిలించట్లేదు. అక్కడ కూడా ఆదివాసీలన్నీ భూమికి దూరం చేసేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఖమ్మం వరంగల్ ఏజెన్సీలో జరగబోతున్నటువంటి స్థితి కూడా రాబోయేటువంటి రోజులలో ఉంది. ఖచ్చితంగా నోరు లేనటువంటి ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ గడ్డ సిద్ధంగా లేదు. అనేక ఉద్యమాలను చేసి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర, అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉంది. అట్లాంటి గడ్డ పైన నేను బుల్డోజర్స్ పెట్టి నేను బుల్డోజర్ రాజ్యం కొనసాగిస్తానంటే చూడడానికి ఎవరైనా సిద్ధంగా లేము. అట్లా జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలలో పేదల పక్షాన మేము కూడా ఉంటామని విశారదన్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మా IFT తరఫున పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ ఇది పూర్తి స్థాయిలో పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇది కొనసాగించాలని, అట్లాంటి ఉద్యమంలో మేమంతా మీతో ఉంటామనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తూ ఉద్యమాభినందనలు విశారదన్ గారు. ధన్యవాదములు మేడం గారికి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పోరాటంకే కాకుండా భవిష్యత్తులో జరిగే భూ పోరాటాలకు మేము మద్దతుగా ఉంటామని తెలియజేసిన అనురాధ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నాగరాజు ఖచ్చితంగా ఇది అయితే రూల్ ఆఫ్ లా అయితే ఇష్యూ ఉంది. దాని గురించి వీరికంటే గొప్పగా మాట్లాడాలి. ఓకే. కూర్చో ఈరోజు దీక్షని చేపట్టినటువంటి విశారదన్ మహారాజ్ గారికి PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జేజేలు తెలియజేస్తూ మా యొక్క PDSU రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 2 సంవత్సరాలు పూర్తి కాకముందుకే తన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏందనేది కూడా అందరికీ, పేద ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఒక స్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నటువంటి భూములు, పేదలు ఉన్నటువంటి వేసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూములను లాక్కోవడంలో ప్రధానంగా ఈయన వైఖరి ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎవరిని కూడా ఇండ్లు లేకుండా వాళ్ళని నిర్వాసితులుగా చేసేటువంటి ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తుందని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు దాదాపు వందలాది మంది కుటుంబాలు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉంటుంటే దాదాపు 10 సంవత్సరాల పై కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ తన యొక్క పని చేసుకుంటూ కుటుంబ జీవనాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల్ని చదివిపిస్తున్నటువంటి ఒక సందర్భంలో చెప్పా పెట్టకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రజా అభిప్రాయాన్ని సేకరించకుండా ఒకేసారి వచ్చి రాత్రికి రాత్రే తన యొక్క అధికార బలంతో పోలీసు యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గుడిసెల్ని మొత్తం బుల్డోజర్ తోటి కూలగొట్టడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీనిపైన కూడా మా PDSU కూడా పోరాటాలు నిర్వహించింది. అక్కడ మద్దతుగా వాళ్ళకు బాధితులకు మద్దతుగా వెళ్ళి మా పక్షాన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా CPIML న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున మద్దతు పోరాటాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి దాడిలో కూడా మా నాయకులందరికీ కూడా దెబ్బలు తరగడం, చేతులు ఇరగడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల పక్షాన ఎలాంటి వైఖరితో ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే, ఉన్నత వర్గాలే ఉన్నతంగా ఉండాలి. కానీ పేద, బడుగు, బలహీన వర్గాలు చెందినటువంటి కుటుంబాలు తన నివాసాన్ని కూడా ఉంచుకుంటే ఓర్వలేనటువంటి ఒక స్థితిలో
ఈరోజు ప్రభుత్వాన్ని కొనసాగుతుందా లేదా అని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మేము ఒకటే స్పష్టంగా అడుగుతా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఓన్లీ ఉన్నత వర్గాలే ఉండాలా, పేదవాళ్ళకి ఇండ్లు ఉండొద్దా, ఉన్నత వర్గాలకే మొత్తం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉండాలి, కానీ ఒక పేదవాడు ఒక చిన్న గుడిసె వేసుకుంటే, ఒక చిన్న రేకులు వేసుకుంటే మీకు అదే భూమి దొరికిందా? ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములలో మీకు ఏం కావాలంటే అది కట్టించుకోండి, కానీ ఇకనైనా ఎక్కడైనా పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలలో కానీ మళ్ళీ వాళ్ళని కూలగొడితే మాత్రం ఖచ్చితంగా నీ యొక్క ప్రభుత్వం కూల్చేంత వరకు కూడా ఈ యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి HCU యూనివర్సిటీలో కూడా ఆయన దాదాపు 400 ఎకరాల్లో చెట్లను తొలగించి మొత్తం మేము అక్కడ ఏదో కడతామని చెప్పేసి మాట్లాడినటువంటి మాట చూసాం మనం. అంటే ఇక్కడ ఆయనకి ఏంది, మొత్తం ఎక్కడున్నా కూడా భూములను అమ్ముకోవడం తప్ప, భూమితోటి ఒక వ్యాపారం చేసుకోవడానికే తప్ప, కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మొత్తం ఒక సమానమైనటువంటి పరిపాలన అందిస్తానేటువంటి లక్ష్యంతో పనిచేస్తలేడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నా. కాబట్టి దానికి నిదర్శనమే ఈ రోజు వెలుగుమట్లలో జరిగినటువంటి పేదల ఇళ్లను కొట్టడం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పాపం దాదాపు ఈ 10 రోజుల నుంచి వాళ్ళు తిండి తినకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక స్థితి కొనసాగుతా ఉంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఈరోజు స్కూల్ కూడా పోనటువంటి ఒక స్థితి కూడా కనబడతా ఉంది. అంటే ఇల్లు లేనప్పుడు ఆ ఇంట్లో పోవాలి కదా, ఏం చేయాలన్నా కూడా ఇంట్లో నుంచే చదువుకోవాలన్నా ఇల్లు ఉండాలి, ఏం చేయాలన్నా ఇల్లు ఉండాలి, కనీసం వాష్రూమ్ పోవాలన్నా కూడా ఇల్లు ఉన్నప్పుడు మాత్రమే ఒక విద్యార్థి చాలా స్వచ్ఛంగా చదువుకునేటువంటి, స్వేచ్ఛగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఘటన వల్ల ఈ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మహిళల్ని కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి ఒక స్థితి ఉంది. అంటే మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఆ భూమి తీసుకోవాలంటే భూదాన్ని ఇచ్చినటువంటి భూమి తీసుకోవడానికి మీకు ఏ రాజ్యాంగం కూడా మీకు చెప్పట్లేదు, అది కనీసం ఆ సోయి మీకు ఉందా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ మీకు దాంట్లో ఏదైనా తీసుకోవాలని అనిపిస్తే మీ ప్రభుత్వం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చిరు. అంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి పేదలకు ఇల్లు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే ప్రజలందరూ కూడా ఇండ్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి అని చెప్పేసి మాట్లాడారు. మరి వీళ్ళకి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాతనే అమ్మ మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు మీకు ఇక్కడ మీ నష్టపరిహారం కట్టిస్తూ మీకు అదనంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మీకు ఎందుకు గుర్తు రాలే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే యొక్క వెల్లిమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలి. వాళ్ళ యొక్క ఆస్తి ధ్వంసం చేశారు, వాళ్ళ యొక్క వస్తువులను ధ్వంసం చేశారు, వాళ్ళు తినేటువంటి బియ్యం కూరగాయలతో సహా మొత్తాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసును నమోదు చేయాలి. అక్కడ ఆ కూలగొట్టడంలో పాల్గొన్నటువంటి అందరి అధికారుల పైన కూడా పోలీస్ కేసు నమోదు చేసి చట్టపరంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ దీక్షను కానీ ఈ పోరాటాలు కానీ కొనసాగించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ పోరాటంలో కూడా PDS విద్యార్థి సంఘంగా మా వంతు భాగస్వామ్యం అయ్యి మీతో పాటు పనిచేస్తామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించాలి, వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి. లేని పక్షాన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఉద్యమానికి సన్నద్ధం చేసే వైపుగా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలని చెప్పేసి, ఆ వైపుగా మీరు కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి, అది మీరు ప్రకటించేటువంటి కార్యాచరణలో PDSUగా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి విశారదన్ మహారాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదములు అన్న, PDSU నుంచి కూడా మద్దతు తెలియజేసినందుకు. అదేవిధంగా ఇప్పుడు గోవర్ధన్ సార్ గారు న్యూ డెమోక్రసీ ML పార్టీ నుంచి మాట్లాడవలసిందిగా ఆహ్వానం. బాధ్యతలు అందరి బాధ్యతలు పూర్తిగా తెలవాలి. గత 30 గంటలకు పైగా, అంటే ఇవాళ 3వ రోజుకు విశారదన్ మహారాజ్ గారు వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని కొనసాగిస్తున్నటువంటి నిరాహార దీక్షకి CPIML న్యూ డెమోక్రసీ
తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. విశారదన్ మహారాజ్ గారు గురించి చెప్పాలంటే మనకు ఒక 15-20 సంవత్సరాల క్రితం చూస్తే గ్రామాల్లో ఊరి చివరన ఎక్కడైనా తెలంగాణ పల్లెల్లో లేదా తెలుగు నేల మీద ఎక్కడ చూసినా కూడా ఊరి చివరనే దళితులు లేదా ఈ సమాజంలో అణగారిన వర్గాలు నివాసం ఉంటా ఉంటాయి. కనీస సౌకర్యాలు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా వాళ్ళని ఊరు చివరన చేసేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అయ్యా మనము ఊరవతల కాదురా, ఊరవతల ఉన్నా మనం అందరం కూడా మహారాజుల్లాగా ఉండాలా, అట్లా మహారాజుల్లాగా ఉండేటువంటి గతం మనకు ఉన్నది, ఆ గతాన్ని దృష్టిలో పెట్టుకొని మనము వ్యవహరించాలా, అందుకని మనం అందరం కూడా మహారాజులం కావాలని విశారదన్ గారు చాలా సంవత్సరాల క్రితమే తన పేరులో విశారదన్ మహారాజుగా తగిలించుకొని అట్లా తెలుగు నేల మీద ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో దళిత వర్గాల అభ్యున్నతి కోసం, దళితులపై జరిగేటువంటి అత్యాచారాలకి, అఘాయిత్యాలకి, హత్యాకాండాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి విశారదన్ గారు ఈరోజు వెలుగుమట్టలో జరుగుతున్నటువంటి ఒక దుర్నీతి మీద, ఒక దుర్మార్గం మీద తెలంగాణ జాగృతి కవిత గారు ఇతర సంఘాలతో కలిసి వారు ఖమ్మంలో మొన్న నిరాహార దీక్షకి కూర్చోవడం, దరిమిలా వారిని అన్యాయంగా దుర్మార్గంగా హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దీక్షను కొనసాగించే వైపుగానే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప, నేను చేసింది పొరపాటు, మేము ఇవ్వకపోయినా అక్కడ ఉండేటువంటి సబ్బండ వర్గాల ప్రజలు మెట్టుమెట్టుగా 1000 రూపాయలు, 2000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా, ఆ ఇళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా, ఆ కాలనీకి కనీసం రోడ్లు, కనీసం సౌకర్యాలు కూడా కల్పించకుండా దుర్మార్గంగా అక్కడి మంత్రులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భూ కబ్జాదారులంతా కలిసి ఏదైతే ఆ వెలుగుమట్లను ధ్వంసం చేశారో, కూల్చిన చోటనే తిరిగి వారందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించే వరకు ఈ పోరాటం ఆగదని విశారదన్ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని, లేదా ఈ పోరాటానికి సంఘీభావంగా అన్ని సెక్షన్లు కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు నేను తెలంగాణ రాష్ట్రం అనే మాట మాట్లాడుతున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 5-6% మాత్రమే ఆధిపత్య కులాలు లేదా అగ్రకులాలు. మిగతా వాళ్ళంతా కూడా అంటే 94-95% మంది ప్రజలందరూ కూడా దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలే. సామాజిక న్యాయం అనేటువంటిది తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని సామాజిక న్యాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలాసార్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటుంది. ఇళ్లను కూల్చేస్తారు, లేదా కనీసం గుళ్ళోకి కూడా దళితులు ఇన్నేళ్లుగా గుళ్ళోకి వెళ్ళి కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవానికి నమస్కరించేటువంటి, వాళ్ళని దర్శించుకునేటువంటి అవకాశం లేకుండా కుమ్మెర గ్రామంలో ఏం జరిగిందో మనం చూసాం. మొత్తంగా విశారదన్ మహారాజ్ చేపట్టినటువంటి ఈ దీక్ష తప్పనిసరిగా దీనికి ఫలితం ఉంటుంది. వెలుగుమట్ల బాధితులకి న్యాయం చేకూరే వరకు మీరు, మేము అంటే కమ్యూనిస్టులుగా, కమ్యూనిస్టు విప్లవకారులంగా, సిపిఐఎంఎల్ డెమోక్రసీగా మేము మనందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి విలువలు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి సౌకర్యాల్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక స్థితిలో మనం అందరం ఉన్నాము. ఇది నాంది మాత్రమే. ఇక నుంచి
తెలంగాణ సమాజంలో ఏ ఆధిపత్య వర్గాలైనా, ఏ అగ్రవర్ణాలైనా, లేదా ఏ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రజల మీద, పీడితుల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద, మైనార్టీల మీద, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ భూముల్ని అసైన్డ్ భూముల పేరుతో మరో పేరుతో గుంజుకోవడం లేదా కూల్చేయడం, బుల్డోజర్ రాజ్యాన్ని కొనసాగించడానికి వీల్లేదనే పద్ధతిలో మేము మనందరం కలిసి కొనసాగాలని, అట్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆకాంక్షిస్తూ వెలుగుమట్ల పోరాటాన్ని తప్పనిసరిగా నిర్వాసితులకు అక్కడే ఇల్లు కట్టించే వరకు మనందరం కలిసి పోరాడదామని, ఈ దీక్షకి మరొకసారి మా సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తూ లాల్ సలాం. ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెలుగుమట్ల భూబాధితుల న్యాయం చేయాలని, న్యాయం జరగాలని జరుగుతున్న నిరాహార దీక్ష ఈ రోజుకి 3వ రోజు చేరుకుంది. ఈ 3వ రోజు జరుగుతున్న ఈ నిరాహార దీక్ష శిబిరానికి హాజరైనటువంటి ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ గారికి, పెద్దలు రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారికి, పెద్దలు సాదినేని వెంకటేశ్వరరావు గారికి, ఎంఎల్ పార్టీ జాతీయ కమిటీ నాయకులు, ఝాన్సీ గారు పీడబ్ల్యూఓ నేషనల్ కమిటీ గారికి, పిఓడబ్ల్యూ, అనురాధ గారికి ఐఎఫ్టియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నాగరాజు పీడిఎస్యు జనరల్ సెక్రటరీ అండ్ ఇంకో మహేష్ గారికి అధ్యక్షులు, వీరందరికీ శిబిరం నుంచి, ధర్మ సమాజ్ పార్టీ, బీసీఎస్ ఎస్టీ జేఏసీ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము చాలా కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇందులో పాల్గొనట్లేదు అని ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఇంత గొప్ప స్పందనతో ఇక్కడికి రావడం, మీ మద్దతు ప్రకటించడం, ఇదే కాక మీరు ఆల్రెడీ ఖమ్మంలో ఈ పోరాటంలో భాగస్వాములై ఉండడం, మొన్న మేము చేసిన ధర్నా ఖమ్మంలో చేసిన దానికి మీ శ్రేణులు వచ్చి కలిసి రావడం, ఆ శిబిరంలో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ కరుడుగట్టిన క్యాపిటలిస్ట్గా మారుతున్న, అగ్రవర్ణ క్యాపిటలిస్ట్గా మారిపోయి స్థిరపడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు మీద బలమైన యుద్ధం చేయడానికి మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను నేను ఈరోజు. ఇది ప్రతిఘటించకపోతే, దీన్ని నిలుపుదల చేయకపోతే, మన మౌనం కానీ, మనందరూ ఎవరైనా సరే మనం ప్రతిఘటించకపోతే అది ప్రత్యక్షంగా కనపడదు, కానీ కోట్ల మంది పేదలు మరణిస్తారు అది ఏదో ఒక రూపంలో. ఖమ్మంలో ఈ పని వీళ్ళు చేసేటప్పుడు ఆ బుల్డోజర్లు, ఆ ప్రొక్లైన్లు, జేసీబీలు ఆ పేదవాడి ఇంటి మీద పడి ధ్వంసం చేసి నేలమట్టం చేయడం అంటే అది భౌతిక ఆకృతి కాదు. రేవంత్ రెడ్డి మానసిక స్వభావం ఏమై ఉంటే అది నేలమట్టం అయ్యింది. అతని మనస్సు ఎవరి వైపు ఉంటే, ఏ వర్గం వైపు ఉంటే అక్కడ అది నేలమట్టం అయింది. అతను ఎవరి మనిషి అయి ఉంటే అది నేలమట్టం అయింది. అతని రాజ్యం, అతని ముఖ్యమంత్రి సింహాసనం ఎవరి చేతిలో ఉంటే పేదల ధ్వంసం జరిగింది అక్కడ. దీన్ని మనం గ్రహించాలి, మూలాలు తెలుసుకోవాలి. అందుకనే పేరుకు మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు తప్ప భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మగా మారి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంతాన్ని పెట్టుబడిదారులకి, రాజ్యానికి పూర్తిగా అమ్మకానికి సిద్ధపడ్డాడు రేవంత్ రెడ్డి.
అందులో భాగంగానే అది 4th సిటీ అని ఏర్పాటు చేసి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి రైతుల భూములన్నీ కొనడానికి, అమ్మకపోతే బలాత్కారం చేయడానికి, రెండవది ఖమ్మంలో జరిగినటువంటి ఈ వెలుగుమట్ల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి, అంతకుముందు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూరు ప్రాంతంలో ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి, రేపు 500 మండలాల్లో కూడా ఈ 4th సిటీ కార్యక్రమాన్నే అమలు చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఓ పెట్టుబడిదారి దొంగని ఉత్తోనే గుర్తుపట్టచ్చు, 2-3 అడుగులతోటి తెలుసుకోవచ్చు అతని జర్నీ ఏ విధంగా ఉంది అని. కాబట్టి అటుపోయా అటుపోండి, ఒక్క మనిషి పోండి. ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ పెట్టుబడిదారి, అగ్రవర్ణ పెట్టుబడిదారి క్రూర చేష్టలు ఏవైతే ఉన్నాయో వీటితో బలైపోతున్న పేదలు ఈ పరిస్థితిని చూసి మనలో ఉన్నటువంటి శక్తిని మరింత రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన విప్లవ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన తిరుగుబాటు స్వభావాన్ని కోట్ల రెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన శ్రేణుల్ని, మన నాయకత్వాన్ని, మన కార్యకర్తల్ని 100 రెట్లు పెంచుకొని యుద్ధానికి బయలుదేరకపోతే మన కళ్ళ ముందే పేదవర్గం అంతా నశించిపోయే అవకాశం కాదు, నశించిపోతుంది. వీటన్నింటిని గ్రహించి మనం మరింతగా ఈ ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత మన ముందు పెరుగుతూ ఉంది. వీటన్నింటినీ ఖండిస్తూ మనమే అంతిమంగా పేదల రాజ్యాన్ని స్థాపించే ఒక పెద్ద లక్ష్యంతో గమ్యానికి చేరే ఈ ప్రయాణంలో ఎంఎల్ పార్టీగా మీరంతా కలిసి రావాలని ఈ పోరాటంలో అంబేద్కర్ కులము మన దేశంలో ఉన్న కులమే వర్గంగా పోతున్న కొద్ది శాతం తప్ప కులమే వర్గంగా ఉన్న ఈ దేశంలో మీరంతా ఈ సామాజిక వర్గ పోరాటాల వైపు వస్తూ మనం ఆశించినటువంటి కాన్స్టిట్యూషన్ కోరుతున్నటువంటి ప్రియాంబుల్ ఘోష ఏదైతే ఉందో దానికి తగ్గ భౌతిక ప్రపంచాన్ని నిర్మించడానికి మీరు రావాలని కోరుతూ సెలవు. మీ అందరికీ థ్యాంక్ యూ. ఎవరికి సంబంధించింది ఇదేనా? వాళ్ళ ఓకే, రైట్ రైట్. పొద్దునే ఏది మాట్లాడినా అదే ప్రపంచానికి అంతే అంతే అంతే. అంటే వాళ్ళు తలుపులు వేసుకొని కొట్టుకుంటారు, మన వాళ్ళు తలుపులు తీసుకుంటారు. అంటే మనకి సౌండ్ రావాలమ్మా.